నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 59. ఏ విషయమైనా నాకు వెంటనే చెప్పు. పూర్తిగా పెళ్ళి అయిపోయే వరకు నేనెవరిని నమ్మను, చివరికి నిన్ను కూడా అన్న జితేష్ సైడ్ స్మైల్ ఇచ్చాడు. అంతగా నాపై నమ్మకం లేనప్పుడు ఈ పని నాకెందుకు అప్పగించారు? అతని మీద కోపంతో విరుచుకుపడింది రియా. ఈ పని నీకోసం నేను నీ దగ్గరికి రాలేదు, నువ్వు వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావు. ఈ విషయం అప్పుడే మర్చిపోతే ఎలా అన్న అతడు వెటకారమాడాడు. ఆమె బింకంతో అయితే నేను డ్రాప్ అయిపోతాను అన్నది. దానివల్ల నీకే నష్టం. ఈ విషయం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఈ పని చెయ్యాలా వద్దా అనేది పూర్తిగా నీ చాయిస్. నువ్వు కాకపోతే నాకు ఇంకొకరు దొరుకుతారు. తన యాటిట్యూడ్ చూపించాడు జితేష్. ఓ అలాగా పైకి వెటకారమాడింది. కానీ రియాకి తెలుసు, నేను కాకపోతే నిఖిల్, వాడితో కాకపోతే వాళ్ళ తల్లిదినో తండ్రినో లేదంటే మరెవరినో ఈ పనికి వినియోగిస్తాడు. ఈ టైంలో ఈగోకి పోతే నష్టమే అవుతుంది. జితేష్ గారు, మీరు నన్ను నమ్మాలి. నేను ఇంతవరకు మీరు చెప్పింది చెప్పినట్టుగా చేశాను. పైగా రిజల్ట్ మనకు అనుకూలంగా ఉంది కదా. చివరి నిమిషంలో మీరు ఇలా మాట్లాడితే ఎలా? మరో 2 రోజుల్లో ఈ పెళ్ళి పూర్తిగా క్యాన్సిల్ అయింది అన్న శుభవార్త మీకు వినిపిస్తాను, సరేనా? మనసులో అతనిని కసిగా తిట్టుకున్న పైకి మాత్రం చిరునవ్వుతో చెప్పింది. అతడు ఆమె నోటితో వినాలి అనుకున్న మాట వినిపించడంతో దట్స్ గుడ్ అనేసి కాల్ కట్ చేశాడు. ఎప్పుడూ శత్రువులు మిత్రులు అవుతారని అంటారు కదా. ఇప్పుడు అలాగే ఈ జితేష్ రియా తమ స్వార్థం కోసం చేతులు కలిపారు. భార్గవ్ ఇచ్చిన క్లూతో ఆ రాత్రంతా నిద్రపోకుండా జితేష్ ఎవరికో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. మొత్తానికి అతడెవరో తెలుసుకున్నాడు. కానీ సంయుతో నా పెళ్ళి ఎందుకు జరగకూడదని ఇతడు చూస్తున్నాడు. దీనికి బలమైన కారణం ఏదో ఉండి ఉంటుంది. అది ఏంటని బుర్ర బద్దలు కొట్టుకొని చాలాసేపు ఆలోచించినా అంతు చిక్కలేదు శిఖర్కి. ఈ జితేష్ ఎవరో సంయుకి తెలిసి ఉంటుందా? అనుమానపడ్డాడు అతడు. ఆలోచనల ఉరవడి ఎక్కువ అవ్వడంతో అతనికి తలనొప్పి మొదలైంది. కళ్ళు మంట పెడుతుంటే పడుకున్నాడు. కానీ నిద్ర పట్టలేదు. ఇందాక సంయుకి ఫీవర్ ఉండింది, ఇప్పుడు తగ్గి ఉంటుందా అన్న ఆలోచన మళ్ళీ అతని బుర్రలో దూరింది. మనసు అలజడికి గురి అవుతుంటే ఇక పడుకోబుద్ధి కాలేదు. టైం చూశాడు. తొలికోడు కూసేలా ఉంది. చిన్నగా ఇంట్లో నుండి బయటపడి సంయు దగ్గరికి వచ్చాడు. ఆమె నుదుటిపై చెయ్యి పెట్టాడు. చల్లగా తగిలింది. విపరీతంగా ఏడ్చినందుకో లేదంటే జ్వరం చేతనో తెలియదు కానీ ఆమె ముఖం పీక్కుపోయి ఉంది. కాళ్ళు చేతులు మునగదీసుకొని పడుకున్న ఆమెను చూడగానే అతనిలో నుండి భారమైన నిట్టూర్పు వెలువడింది. ఆమె మీదికి వంగి నుదుటిపై ముద్దు పెట్టాడు. అతని పెదాల స్పర్శకి కాబోలు ఆమె చిన్నగా కదిలింది. ఆవలింతలు వస్తుంటే ఆమె పక్కన మంచం మీద చేరిపోయాడు. ఆమెను తన ఎదపైకి తెచ్చుకొని పడుకోబెట్టుకున్నాడు. కలవరం తగ్గి మనసుకి ప్రశాంతంగా అనిపించింది. అతని కళ్ళు నిద్రతో మూతలు పడ్డాయి. అదే సమయంలో ఆమె కంటి కన్నురెప్ప కింది కనుగుడ్లు కదిలాయి. సంయు కళ్ళు తెరవలేకపోతోంది. కానీ కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కనిపిస్తూ ఆమెని భయపెడుతుంటే ఆమె శరీరం సన్నగా వణికింది. ఆమె కలలో ఏం చూసిందో కనుబొమ్మలు గట్టిగా ముడివేసింది. నిద్దట్లో ఏదో కలవరిస్తోంది. ఆమె మాటలు చిన్నగా వినబడుతుంటే అప్పుడే నిద్రలోకి జారుకుతున్న శిఖర్కి నిద్రాభంగం అయ్యింది. ఆ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయో అతనికి అర్థం కాలేదు. విసుగ్గా కళ్ళు తెరిచాడు. సంయు చుట్టూ పెనవేసుకొని ఉన్న శిఖర్ చెయ్యిని గట్టిగా పట్టుకొని, వద్దు వద్దు, మీరు అలా చెయ్యొద్దు, నేను మీరు చెప్పినట్టు వింటాను అని ఏడుస్తూ ప్రాధేయపడుతోంది సంయు. ఆమె శరీరంలో వణుకు ఎక్కువైంది. అది అతనికి తెలుస్తుంటే ఆమెను మరింత గట్టిగా పట్టుకొని సంయు సంయు అని ఆమెను పిలిచాడు. ఆమె కల చెదరలేదు సరికదా. అలాగే ఏదేదో కలవరిస్తోంది. ఆమెను అలాగే పొదిం పట్టుకొని లేచి మంచం హెడ్కి ఒరిగి కూర్చున్నాడు. ఆమె బుగ్గలు తట్టి మళ్ళీ మళ్ళీ పిలిచాడు. అప్పుడు కానీ ఆమె వాస్తవంలోకి రాలేదు. స్పృహలోకి వచ్చిన ఆమె నేనెక్కడున్నాను? కళ్ళు పెద్దవి చేసి గదంతా పరికించి చూసింది. సంయు, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది నీ గది. నువ్వు నీ గదిలో కాకుండా ఇంకా ఎక్కడ ఉంటావు అంటూ ఆమె వింత ప్రవర్తనకి విస్తుపోయాడు శిఖర్. అవునా అన్నట్టు అతన్ని చూసింది. అతడు మంచినీళ్ళు ఇస్తే తాగి కుదుటపడింది. ఆ తర్వాత కాసేపు మౌనంగా ఉంది. అంతలోనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలా శిఖర్ని చూసి నువ్వేంటిక్కడ కనుబొమ్మలు ఎగరవేసింది. ఆమె అడిగిన పద్ధతికి అతనికి నవ్వొచ్చి నవ్వేశాడు. ఎందుకు నవ్వుతావు? అలకగా బొంగమూతి పెట్టింది. నవ్వక ఏం చేయమంటావు? ఇందాక నువ్వు ఏడ్చినట్టు ఏడవమంటావా? కళ్ళు ఎగరవేసి వెటకారమాడాడు శిఖర్. నేను ఏడ్చానా? నోరెళ్ళబెట్టింది సంయుక్త. అవునని అతడు కనురెప్పలు మూసి తెరిచాడు.
నేను నమ్మను అనేసి మూతి ముడిచింది. సరే నమ్మకు. అతడు ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అతనిని కోపంగా చూసి నువ్వెళ్ళు, నేను పడుకుంటాను అంది. ఇందాకటి నుండి అదే పనిలో ఉన్నావు కదా, దెప్పి పొడిచాడు. కదా, మరెందుకు వచ్చావు? ఇలా నా నిద్ర పాడు చేయడానికా? అతని మీద గయ్యుమని అరిచింది సంయు. నిద్రలో చిన్నపిల్లలా దడుచుకోవడం, ఆపై ఏడవడం, ఇక మెలకువతో ఉంటే ఇలా పెద్ద గొంతేసుకుని అరవడం, ఇది తప్ప నీకింకేమీ రాదా అంటుంటే అతని కళ్ళు చిన్నవైపోయాయి. రోషంతో ఆమె ముక్కుకొస ఎర్రబడగా, అలా ఏమీ కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అంది. నేనలా ఎందుకు చెప్తాను అని ముఖం చిట్లించాడు శిఖర్. ఏమో నాకేం తెలుసు, ఉడుకుబోతుతనం చూపించింది. ఆమె మాటలకి అతడు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలాడు. సరే ఇదంతా వదిలేయ్ అని ఆమె చేతుల్ని తన చేతులతో పట్టుకొని ఆప్యాయంగా వాటి మీద ముద్దు పెట్టాడు. సంయు, నేనొకటి అడుగుతాను, చెప్తావా మృదువుగా అన్నాడు. తల నిలువునా ఆడించింది. అయితే చెప్పు, ఇందాక నువ్వు నిద్రలో ఎందుకు కలవరించావు అనగానే ఆమె కళ్ళు కిందికి వాల్చింది. ఏదో పీడకల వచ్చిందా మళ్ళీ అతడే అడిగాడు. విస్మయంతో సూటిగా అతన్ని చూసి తల నిలువునా ఆడించింది. ఏం కల, నాతో చెప్పు అతని గొంతు మార్ధవంతో పలికింది. ఆమె మౌనంగా ఉండడం చూసి పర్వాలేదు చెప్పు, ప్రేమగా ఆమె వీపు నిమిరాడు. అది అని బెరుగ్గా అతన్ని చూసింది. చెప్పమని కనుసైగ చేశాడు శిఖర్. మరేమో నిద్రలో ఒక భయానకమైన కల వచ్చింది. మనం ఎక్కడున్నామో తెలియదు, కానీ ఎవరో నిన్ను చంపాలి అన్న ఉద్దేశంతో కొడుతూ ఉన్నారు. నేను వద్దని వారించినా వినడం లేదు. నేను భయపడుతూనే మా బావ ఏం తప్పు చేశాడని కొడుతున్నారు అని నిలదీశాను. వదిలిపెట్టమని ప్రాధేయపడ్డాను. వాళ్ళు నా మాట వినిపించుకోలేదు. నిన్ను కొట్టడం మానలేదు. అది నేను చూసి తట్టుకోలేకపోయాను. అందుకే ఏడ్చాను. బహుశా అది నీకు బయటికి వినిపించి ఉంటుంది అంటూ అతన్ని బేలగా చూసింది. ఆమె చెప్పింది విని చిన్నగా తల పంకించిన అతడు, నన్ను కొట్టిన వాళ్ళెవరో నీకు తెలుసా ఆలోచనగా అడిగాడు. తల అడ్డంగా ఊపి పెదవి విరిచింది సంయుక్త. సరే ఇక దాన్ని వదిలే, కలే కదా, నిజం కాదు కదా, భయపడకు, చూడు నేను నీ పక్కనే ఉన్నాను, ఇక రిలాక్స్ అవ్వు అన్న శిఖర్ కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత నీకు జితేష్ అన్న వ్యక్తి తెలుసా ఆమెను అడిగాడు. అతడెవరో నాకు తెలీదు వెంటనే అంది సంయుక్త. ఈ పేరుగల వ్యక్తి మీ కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, మీ అమ్మ తరఫు బంధువులలో కానీ ఎవరో ఒకరు అయి ఉంటారు. తొందర ఏమీ లేదు, నిదానంగా ఆలోచించి చెప్పు ఆమెను చూస్తూ అన్నాడు శిఖర్. కాసేపు ఆలోచించింది. ఆ పేరు ఉన్న వ్యక్తి ఎవరో ఆమెకు తట్టలేదు. నేను చెప్పేది నిజం బావా, నాకు ఆ పేరుతో ఉన్న వ్యక్తి ఎవరో తెలియదు అని అతన్ని బేలగా చూసింది. ఇంతకు ఎవరతను, అతని గురించి నన్నెందుకు అడుగుతున్నావు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది. ఇందాక నన్ను కొట్టింది అదేలే, నీ కలలో నన్ను కొట్టింది ఇతడేనేమో అన్న అనుమానంతో అడిగాను. తెలియదన్నావు కదా, ఇక ఈ విషయం వదిలేయి, హాయిగా పడుకో. తను వెలకిలా పడుకొని ఆమెను మళ్ళీ తన ఎదపై పడుకోబెట్టుకున్నాడు శిఖర్. నీకు తెలిసిన అతడు నా కలలోకి ఎలా వస్తాడు, రాడు కదా. బావా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, అదేంతో చెప్పు అన్న సంయుక్త తల చిన్నగా పైకెత్తి అతన్ని చూసింది. అతడేదో ఆలోచిస్తూ సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు. ఆమె చూస్తున్న యాంగిల్లో అతడు లైట్ షేవింగ్తో నున్నటి బుగ్గలతో ఆమెకు కనిపించాడు. పైగా అతని దవడ బిగుసుకోవడం తెలుస్తోంది, కానీ అది ఎందుకో ఆమెకు అర్థం కాలేదు. అతడు పలకకపోయేసరికి అతని ఛాతీ మీద చెయ్యి వేసి చిన్నగా రాస్తూ బావా పిలిచింది. అన్నాడు కనురెప్పల్ని వాల్చి. ఎక్కడో శూన్యంలో ఉన్న తన చూపుని ఆమె మీద నిలిపాడు. ఆమె తల పైకి పెట్టి అతన్నే చూస్తూ ఉండడంతో వాలిన అతని చూపు ఆమె చూపులో చిక్కుకుంది. ఆమె కళ్ళల్లో కంగారు అతనికి తెలుస్తూ ఉంటే అతని కళ్ళల్లోని భావం ఆమెకు అర్థం కాలేదు. ఏం ఆలోచిస్తున్నావు అంది. అతడు ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. కానీ మనం రేపు షాపింగ్ వెళ్తున్నాం అన్నాడు. నేను రాను మొండిగా అంది. నేను నీ పర్మిషన్ అడగడం లేదు, మనం వెళ్తున్నామని చెప్తున్నాను అంతే అన్న అతడు. అతని గొంతులోని బేస్ పెరిగింది. ఆర్డర్ వేస్తున్నావా కోపంతో అరిచింది. డౌటా అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు బింకంగా. నేను నీ ఆర్డర్ని ఫాలో కాను అంది. అవ్వాలి, తప్పదు. ఆమె నడుంపై చెయ్యి వేసి పిడికిలి బిగించాడు. ఇదిగో ఇలాంటి నీ యాటిట్యూడ్ తట్టుకోలేకనే నేను ఈ పెళ్ళి వద్దు అంటున్నాను కచ్చాగా అంది. ఓ రియల్లీ? అతని కళ్ళు చిన్నవైపోయాయి. అవునని కనురెప్పలు మూసి తెరిచింది సంయు.
నేను చెప్పినట్టు వినడం కాకుండా నీకు మరో ఆప్షన్ ఉంది అనుకుంటున్నావా? వెటకారం ఆడాడు శిఖర్ ఉక్రోషంతో. ఎందుకుండదు, ఉంటుంది అన్నది. అలాగా? అతడు సైడ్ స్మైల్ ఇచ్చాడు. ఆమె కోపంతో పెదవులు బిగించింది. ఆమె ఉడుకుబోతుతనం అతనికి నచ్చింది. ఈగో సాటిస్ఫాక్షన్ కోసం. అయితే దీన్నేమంటారు? ఆమె మెడలో ఉన్న తాళిబొట్టు తీసి ఆమె కళ్ళ ముందు ఉంచాడు. అది నువ్వు నాకు తెలియకుండా కట్టావు అని అతన్ని గుర్రుగా చూసింది సంయు. ఎలా కట్టినా దాన్ని పెళ్ళి అనే అంటారు. నిన్ను నా భార్య అని అంటారు. కాబట్టి నీకు మరో దారి లేదు. అన్నీ మూసుకొని ఉండు. నేను చెప్పింది చెయ్యి పొగరు చూపించాడు శిఖర్. ఇది టూ మచ్ బావా, రోషంతో అంది సంయు. ఓన్లీ టూ మచ్ కాదు, ఇంకా చాలా మచ్చులున్నాయి. అవన్నీ తీరిగ్గా తెలుసుకుందో గాని ఇప్పుడు పడుకో అన్న అతడు ఆమెను తన కౌగిలిలో పొదుముకొని క్షణాల్లో నిద్రలోకి జారుకున్నాడు. ఆమెకి రోషం పొంగింది. అతని కౌగిలి విడిపించుకోవాలని చూసింది. ఆమె వల్ల కాలేదు. నువ్వు తింగరోడివి మాత్రమే కాదు బావా, బండ సచ్చినోడివి అని అతన్ని ఛాతీ మీద పిడిగుద్దులు గుద్దింది. జిమ్ చేసి కఠినశిలగా మారిన అతని ఎదకు ఏమీ కాలేదు. కానీ ఆమెకు చెయ్యి నొప్పి పుట్టింది. మంచి నిద్రలో ఉన్న అతనిని ఏమీ చేయలేక మనసులో తిట్టుకుంటూ ఆమె కూడా నిద్రలోకి జారుకుంది. ఉదయం ఆమెకు మెలకువ వచ్చేసరికి పక్కన శిఖర్ లేడు. బావరాత్రి నా పక్కనే ఉండాలి కదా, అప్పుడే వెళ్ళిపోయాడా? బుర్ర గోక్కుంది. ఇంతలో ఆమె సెల్ వైబ్రేట్ అయ్యి ఏదో మెసేజ్ వచ్చిన విషయాన్ని ఆమెకు తెలియజేసింది. దాంతో భయంగా సెల్ వైపు చూసింది సంయు. ఆ మెసేజ్ తను ఊహించిన దగ్గర నుంచి కాకపోవడంతో తేలికగా ఊపిరి పీల్చుకొని సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది. మెసేజ్ ఓపెన్ చేసి చూసింది. అది చదవగానే చాలా రోజుల తర్వాత ఆమె పెదవులపై చిరునవ్వు మొలిచింది. ఆ మెసేజ్కి రిప్లై పెట్టకుండా ఛార్జ్ పెట్టి వాష్రూమ్కి వెళ్ళింది. ఫాస్ట్గా బ్రష్ చేసుకుని స్నానం ముగించింది. వార్డ్రోబ్ ఓపెన్ చేసి తనకిష్టమైన డ్రెస్ తీసి వేసుకుంది. ఇంతలో తలుపు తట్టిన చప్పుడైంది. తన తల్లినో లేదంటే పింకీనో అయి ఉంటుంది అనుకుని రావచ్చు గట్టిగా అంది. తలుపు నెట్టుకొని లోపలికి వచ్చిన శిఖర్ని డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో చూసి నువ్వా నోరెళ్ళబెట్టింది. నేను కాకుండా ఇంత ధైర్యంగా నీ దగ్గరికి ఎవరు వస్తారు అన్న అతడు ఆమె దగ్గరికి వచ్చి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి వెనక నుండి హక్ చేసుకున్నాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీ వీడియోస్ని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి.